ప్రజలారా వినరండి ఈ సత్య సువార్త. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఈ సత్య సువార్త అనే ఈ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా. గడిచిన వారం చాలామంది నాకు ఫోన్ చేసి మమ్మల్ని ప్రార్థన చేసి దీవించారు. అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు నేను తెలియజేస్తున్నా. దేవుని మహాకృపను బట్టి 36 సంవత్సరాల మా వైవాహిక జీవితంలో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించినాడు. మా ప్రతి అక్కర తీరుస్తూ దీవిస్తూ వచ్చినారు. ఆధ్యాత్మిక విషయంలో కూడా దేవుడు మమ్మల్ని బహుగా ఆయన ఆశీర్వదించినారు. సో మీ ముందుకి మేము ఇద్దరం వచ్చి మాట్లాడడానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తుత్యాగం చెల్లించుకుంటూ మరొకసారి నా కృతజ్ఞతలు మీ అందరూ తెలుస్తున్నాను. కొందరు ఫోన్ చేశారు, ఒకవేళ కొందరు మాకు ఫోన్ చేయకపోయినా ఆ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నప్పుడు మీరు మా కొరకు మీరు ప్రార్థన చేస్తూ వచ్చిన్నారు. సో వాళ్ళందరికీ మీ అందరికీ నా ప్రత్యేకమైన దీవెనలు. ఒకవేళ పోయిన వారం ఎవరైనా చూడలేకపోయింటే ఈ వారం ఒకవేళ నా కార్యక్రమాన్ని చూస్తుంటే నేను మాట జ్ఞాపకం చేస్తున్నాను. జనవరి 7వ తేదీన మాకు వివాహమైనటువంటి రోజు కనుక నేను నా భార్య మేమిద్దరము కూడా వచ్చి టీవీ ముందు కనబడుతూ మిమ్మల్ని దీవిస్తూ దేవుడు మాకు చేసిన మేలులు మాకు ఇచ్చిన ఆశీర్వాదాలని పంచుకుంటూ ప్రభువుని మహిమపరిచే భాగ్యం దేవుడు మాకు ఇచ్చిన్నాడు. ఈరోజు దేవుని యొక్క వాక్యం నుంచి నేను మీతో పంచుకునడానికి గాను దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలో ఉన్నటువంటి ఒక మాట నేను మీ కొరకు చదువుతున్నా. యాక్చువల్లీ 22వ వచనంలో కూడా ఏమంటాడంటే, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని నీవు బహు ప్రియుడవు గనక అని అంటాడు అక్కడ. అలాగనే 10వ అధ్యాయం 11వ వచనంలో దానియేలు నీవు బహు ప్రియుడవు గనక అని అక్కడ అన్నారు. ఇక కొంచెం కిందకు వచ్చినప్పుడు 18, 19 వచనాలు కలిసినటువంటి ఒక మాటలో అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి నీవు బహు ప్రియుడవు గనక. ఈ మాటలు ఈరోజు నేను మీతో పంచుకుంటుంది. అది మీతో చెప్పే మాట ఇదే. మీరేనండి, మీ గురించే మాట్లాడుతున్నా. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. ఎంత అమూల్యమైన మాట కదా. ఎవరైనా మనల్ని ఒక మాట మెచ్చుకుంటే మనం ఎంత సంతోషిస్తాం. ఎవరైనా ఒకవేళ ఒక మాట మాట్లాడుతూ యు ఆర్ మై బిలోవర్డ్ అన్నారు అనుకోండి, అబ్బా ఇంకా సూపర్ అయ్యా. మన పిల్లల్ని కానీ లేకపోతే మన మనవళ్ళని కానీ మన మనవరాండ్రని కానీ లేకపోతే మన యొక్క కుటుంబీకులైనటువంటి వారిని మనం పలకరిస్తూ లేకపోతే వాళ్ళు మనల్ని పలకరిస్తూ మా బిలోవర్డ్ తాతయ్య అన్నారు అనుకోండి, ఎంత హాయి కదా. మా బిలోవర్డ్ నానమ్మ అమ్మమ్మ అని చెప్పేసి అన్నారు అనుకోండి, లేక మా బిలోవర్డ్ మమ్మీ మా బిలోవర్డ్ డాడీ అని చెప్పేసి అని అన్నారు అనుకోండి, మై బిలోవర్డ్ డాటర్ మై బిలోవర్డ్ సన్ అని చెప్పేసి అని అంటున్నప్పుడు అప్పుడు మనకి ఎంతో ఆనందం, ఒక విధమైనటువంటి ఆహ్లాదం ఇది కలుగుతుంది. సో ఈ 2019వ సంవత్సరంలో ఈయన కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు దేవుడు చెప్పమని నాకు ఇచ్చిన వార్త ఏంటంటే, మీరు మనం అందరం కూడా మనము దేవునికి బహు ప్రియమైన వారము. ఈ మాట నేను మీతో పంచుకున్నాను. నేను అప్పుడు దానియేలు గ్రంథాన్ని నేను స్టడీ చేస్తుంటే ఆలోచించుకుంటూ ధ్యానిస్తుంటే కొన్ని విషయాలు దానియేలు యొక్క జీవితంలో మనం చూడగలుగుతుంటాం. ఇందువలన అతడు బహుప్రియుడు అని నేను చెప్పట్లే, అది కూడా గమనించుకోండి స్నేహితులారా. నా యొక్క సువార్త విధానం ఏంటంటే, నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు దేవుడికి బహుప్రియమైన వ్యక్తివి. ఒకవేళ మనం ఈ నా మాటలు వింటున్నటువంటి మీరు ఎలాగనున్నప్పటికీ, ఏ వయసులో ఉన్నప్పటికీ, మీరు ఎవరైనప్పటికీ, ఇది నా దేవుని యొక్క మాటగా నేను మీతో పంచుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, నా దేవుడు చెప్పాడు, ముమ్మారు చెప్పాడు. 3 సార్లు ఈ గ్రంథంలో దానియేలు గురించి వ్రాయబడినటువంటి మాట. అందుకనే ఆ మాటలు నేను మీకు చదివించాను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 23వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం, దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం. సో ఈ 3 వచనాలలో కూడా 3 సార్లు దేవుడు దానియేలు గురించి పలికించినటువంటి ఒక మాట ఏంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు. ఈరోజు ఒకవేళ ఎవరు మిమ్మల్ని మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా, ఎవరు మిమ్మల్ని ప్రియమైన వారు అని మిమ్మల్ని పలకరించకపోయినా, ఒకవేళ ఎవరు మీ గురించి మాట్లాడుతూ యు ఆర్ మై బిలోవర్డ్ అని అనకపోయినా, డోంట్ వర్రీ అండి బాబు. మనుషులు మెచ్చుకుంటే ఏముంది, మనుషులు ఒకవేళ పాట పలికితే ఏముంది, కానీ దేవుడు పలుకుతున్నాడు. ఈరోజు మీతో చెప్పడానికి నన్ను మీ దగ్గరికి పంపించినాడు, మీ ఇంట్లోకి పంపించినాడు. మీరు దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. అమ్మారే సిస్టర్ గారు, మీ గురించి మాట్లాడుతున్నానమ్మా. ఒకవేళ మీరు వాపోతూ నన్ను ప్రియమైన వాళ్ళు అన్నవాళ్ళు ఎవరు లేరండి అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉన్నారు కాదు. బహుశా మీరు ఒక ఒంటరితనాన్ని ఏదో మీరు భరిస్తూ ఉండి ఉన్నారు కాదు, అనుభవిస్తూ ఉండి ఉన్నారు కాదు.
బహుశా ఈరోజు మిమ్మల్ని ప్రేమగా పలకరించినటువంటి ఒక భర్త యొక్క ప్రేమ పలకరింపు మీకు కొదువైంది. ఒక మాట అంటానులేండి, మన ఇండియాలో మన భారతదేశపు విధానంలో మరీ మనం ఆ మాటలు ఎక్స్ప్రెస్ చేయలేము, కానీ నీ భర్త మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నటువంటి వారే, మర్చిపోవద్దు. అలాగన ఒక్కొక్కసారి మనకు ప్రాబ్లమ్స్ ఎక్కడొస్తాయనంటే భర్త యొక్క ఆ యొక్క ఎక్స్ప్రెషన్ దొరక్కపోయేసరికి ఎవరో మనల్ని మాట్లాడుతుండేసరికి వాళ్ళు మనకు మంచి అవుతూ ఉంటారు. వాళ్ళు బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, లేకపోతే ఇంకోళ్ళు కావచ్చు. ఎవరైతే మీరు ఎంత ప్రియమైన వారండి, యు ఆర్ మై బిలోవర్డ్ అండి, మై బిలోవర్డ్ అని చెప్పేసి ఇలాగ ఏదన్నా చాటింగ్లో కనుక మీరు పెట్టారనుకోండి, అంతే ఈలో కరిగిపోయాంగాను ఇంకా తర్వాత లేనిపోయిన కెమిస్ట్రీ కింద తయారైపోయి ఆ తర్వాత సమస్యలకి గురయ్యేటువంటి ఒక ప్రమాదం కనబడుతుంది. సో ఈరోజు నేను ప్రతి సహోదరికి నేను చెప్తున్నటువంటి మాట్లాడమ్మా, నీ భర్త మిమ్మల్ని ఒక బహు ప్రియమైన వారుగా భావిస్తున్నారు, మర్చిపోవద్దు. అలానే ప్రతి పురుషునికి నేను చెప్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, బ్రదర్ గారు మీ భార్య దృష్టిలో మీరు ఒక ప్రియమైనటువంటి వారు, మీరు ఒక హీరో. తెలుసా, బయటికి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయం ఏంటంటే నోరు తెరిచి ఎవండి యు ఆర్ మై బిలోవర్డ్ అండి, ఏమండి యు ఆర్ మై హీరో అండి అని చెప్పేసి అని వాళ్ళు అనకపోవచ్చు, కానీ వాళ్ళ హృదయ లోతుల్లో వాళ్ళు మిమ్మల్ని గురించి ఎంతో ప్రియమైన వారుగా వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రియమైన వారు అనేటువంటి యొక్క ఈ మాటలో లేక ఈ విషయంలో నేను దానియేలు యొక్క జీవితాన్ని చూచినప్పుడు సర్టన్ రీజన్స్ ఆయనలో కనబడుతున్నాయి. బహుశా వాటిని బట్టి కూడా అతడు దేవునికి బహు ప్రియమైన వాడుగా పరిగణించబడినటువంటి ఒక విషయం మనం ధ్యానం చేసుకోవాలని ఈరోజు నేను మీ ముందుకు వచ్చి ఈ మాట తెలియజేస్తున్నా. యాక్చువల్లీ దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలోనే ఈయన యెరూషలేములో ఉండేవాడు. నెబుకద్నెజర్ అనేటువంటి ఆయన యెరూషలేం మీదకి దండెత్తి వెళ్ళినప్పుడు ఆ యెరూషలేంలో ఉన్నటువంటి కొంతమంది యవనస్తుల్ని, రాజయోగం కలిగినటువంటి యవనస్తుల్ని, మంచి జ్ఞానం కలిగినటువంటి యవనస్తుల్ని, వీళ్ళని ఈ యొక్క రాజుగారు చెరగా తీసుకుని వచ్చేసారు బబులోనుకు. చెరగైతే తీసుకుని వచ్చారు, కానీ మళ్ళీ అక్కడ ఏమంటారంటే వీళ్ళకి ఏమి కావాలంటే అది పెట్టండి, వాళ్ళు ఏది తింటానంటే అది తిననివ్వండి, ఏది త్రాగుతానంటే అది త్రాగనివ్వండి, నో ప్రాబ్లం, నేను తినే ఆహారం వాళ్ళకి పెట్టండి, నేను త్రాగే పానీయం వాళ్ళకి ఇవ్వండి అని చెప్పేసి రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు. అప్పుడు వెంటనే దానియేలు 1వ అధ్యాయము 8వ వచనం దగ్గర దానియేలు చెప్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, అయ్యో రాజు తినేటువంటి ఒక భోజనం మేము తింటూ, రాజు త్రాగేటువంటి ఒక పానీయము తాగుతూ ఈ దేహాన్ని మేము ఎలాగున్నా అపవిత్రపరచుకోగలము, మేము అది చేయడం మాకు ఇష్టం లేదు, మా దేహాన్ని మేము అపవిత్రం చేసుకోనము అని చాలా క్లియర్ స్టేట్మెంట్ దానియేలు గారు ఆయన చెప్తూ ఉంటారు. సో ఈరోజు నేను మీతో పంచుకుంటూ ఉన్నప్పుడు మొదటి విషయం ఏమిటంటే, మీరు ఒకవేళ ఏమి తిన్నా ఏం తీసుకున్నా మీకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే మీరు దేవుని దృష్టిలో ఒక ప్రియమైన వారు. ఇది 100% గ్యారంటీ. ఒక దైవ సేవకుడిగా నేను పలుకుతున్నా, నీవు దేవునికి బహు ప్రియమైన వ్యక్తివి. దానియేలులో ఉన్న ఒక లక్షణం ఈరోజు నేను మీతో చెప్తున్నట్టు. దానిలో ఏమన్నాడంటే, ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడినది. ఈ దేహాన్ని తయారు చేసిన వాడు దేవుడు, ఈ దేహాన్ని రూపించిన వాడు దేవుడు. ఈ యొక్క దేహము మరొక మాటగా బైబిల్ ఏముంటుందంటే దేవుని పరిశుద్ధాత్మకి ఆలయమై నిలయమై ఉంటూ ఉన్నది. దేవుడి దేహములో నివసించున్నట్లుగా దేవుడు ఈ దేహాన్ని నేను అని అనబడినటువంటి ఒక సువార్తరాజ్ అనే ఆత్మకి దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ ఆత్మ నివసించుట కొరకు దేవుడు ఈ దేహాన్ని సిద్ధం చేసినాడు. సో ఈ దేహము దేవుని ఆత్మ నివసించే ఆలయం, దేవుని యొక్క ఆత్మ లేక దేవుడు నివసించే ఒక విశ్రమ స్థానం, ఆ దేవుని యొక్క నివాస స్థానం. సో ఇక్కడ దానియేలు ఏమంటాడంటే, నా దేహాన్ని నేను అపవిత్రపరచుకోలేను ఆ పానీయం త్రాగి. ఈ రోజుల్లో మనం చూస్తుంటే చాలామంది అండి మద్యపానానికి బానిసలైపోతున్నారు. ఏమో ఈరోజు నేను ఇలా మాట్లాడుతుంటే ఈ నా కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ఒక బ్రదర్ గారు మీరు కూడా మందుకి బానిస అయిపోయినట్టున్నారేమో. మానేయాలని అందుగానే మీరు మానలేకపోతున్నారు కదా. ఇదేంటండి బాబు, మీరు బ్రదర్స్ అంటున్నారు కానీ ఆడపిల్లలు కూడా తాగుతున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మీలో ఒకళ్ళు అనుకుంటున్నారు. నిజమే, ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ఒక కల్చర్ అట్లా తయారైపోయింది. మరి ముఖ్యంగా అందులో బాగా ఎడ్యుకేటెడ్ అయినటువంటి వాళ్ళు, బాగా విద్యావంతులైనటువంటి వాళ్ళు, మంచి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళు,
వాళ్ళు కూడా ఇలాంటి సిగరెట్లు త్రాగడానికో లేక మద్యపానం సేవించడానికో వీటికి బానిసలైపోతున్నారు. వెల్ ఆఫ్ కోర్స్ ఇక్కడ ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి, నా మాట అర్థం చేసుకోండి స్నేహితులారా. ఈరోజు నేను మద్యపానాన్ని గురించి, పొగ త్రాగడాన్ని గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఇదేదో పెద్ద భయంకరమైనటువంటి ఒక పాపము, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు, నువ్వు మందు కొట్టినాడు నువ్వు నరకానికి పోతావు, నువ్వు సిగరెట్లు తాగేవాడు నువ్వు నరకానికి పోతావు, నువ్వు పాపిష్టి జనాంగం అని చెప్పేసి ఆయన తిట్టడానికి నేను మేము ముందుకు రాలే. ఈ మద్యపానం సేవించడం వలన ఒక్కొక్కసారి మనకి కూడా టీవీలో వచ్చేటప్పుడు ఒకవేళ ఎక్కడైనా ఎవరైనా ఒక మద్యపానం సేవిస్తుంటే ప్రభుత్వం పెట్టిన రూల్ ప్రకారంగా వెంటనే కింద క్యాప్షన్ ఇస్తారు, ఏంటంటే మద్యపానము ఆరోగ్యానికి హానికరము అని చెప్పేసి కింద క్యాప్షన్ ఇస్తున్నారు. అక్కడ క్రింద రాసినటువంటి ఒక మాటలు మనం చదవం. ఒకవేళ చదివినా ఇప్పుడు ఆ మైకంలో మనం ఉంటాము కనుక అవి మనం పట్టించుకోం. ఏమండి నేను చెప్పినా వినకపోతే ఇంక నేను ఏం చేయలేనండి. ఆ మధ్యలో ఎవరినో కానీ నేను కలుసుకున్నప్పుడు వారి గురించి ఒక మాట చెప్తున్నారు. ఆయన బాగా మద్యపానం సేవిస్తూ వచ్చిన్నారు, చివరికి ఇప్పుడు ఆయన యొక్క జీవితం ఏమైంది అంటే తన యొక్క ఊపిరితిత్తులు పాడైపోయింది, తన కిడ్నీ పాడైపోయింది, తన లివర్ పాడైపోయింది, తన గుండె పాడైపోయింది. సో ఇంకా ఆయన ఓవరాల్గా ఏంటంటే ఇంకా బ్రతుకుతాడన్న నమ్మకం లేదు అనేటువంటి స్థితికి వచ్చేసారు ఆ ఇంట్లో ఉండినటువంటి వాళ్ళు. దేవుడు తన కృపచేత ఆయన ఇంకా బ్రతికించి ఉంచారు. కానీ ఆ తర్వాత మనం ఏడ్చి ప్రయోజనం ఏముంది చెప్పండి? అది ముందే కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. సో అందుచేత ఏం జరిగింది అంటే ఆయన యొక్క దేహంలో ఉన్నటువంటి అవయవాలు అన్నీ కూడా పాడైపోయి ఆయన బ్రతకవలసినంత కాలం కంటే ఒకవేళ ముందుగానే ప్రమాదం ఎదురయ్యేటువంటి ఒక పరిస్థితి ఆయన యొక్క జీవితంలో కనబడుతుంది. ఎవరైతే మద్యపానాన్ని సేవిస్తున్నారో వారికే నేను చెప్తున్నా, ప్లీజ్ అండి, క్రీస్తు ప్రేమగా చెప్తున్నానండి, వద్దండి, మందు కొట్టొద్దండి బ్రదరు. అమ్మారే సిస్టర్ గారు, ఒకవేళ ఈయన మాటలు వింటున్న ఒక సిస్టర్ కూడా నువ్వు మందు కొడుతున్నట్టుగా కనుక ఉన్నట్లయితే మీ ఆయన కాని బట్టో లేకపోతే పరిస్థితులు బట్టో ఒకవేళ మీరు కూడా మద్యపానం తీసుకుంటూ ఉన్నట్లయితే రిజర్వ్డ్గా ఇంట్లోనే ఉన్నారు కానండి, అక్కడ మద్యపానం తీసుకోలేకపోతే నిద్ర పట్టట్లేదు మీకు కదా. మీరు ఆ మద్యపానం త్రాగకపోతే మీకు ఏంటో మనశ్శాంతి ఉండట్లేదండి, నాకు అంతా ఏదో బరువు భారంగా అయిపోతుందండి అని చెప్పేసి అని ఇలాగ మీరు ఫీల్ అయిపోయి ఇంట్లో ఉంటున్న మీరు మద్యపానం సేవిస్తున్నారు. ఐ కెన్ సీ ఒక సిస్టర్ గారు నేను చూస్తున్నా, మీకు ఇంట్లో ఎవరు లేరు, మీరు ఒక్కళ్ళే ఉన్నారు. ఈ సమస్యలు మీరు తట్టుకోలేక, మీ ఒంటరితనాన్ని మీరు తట్టుకోలేక మద్యపానానికి మీరు బానిస అయిపోతూ ఉన్నారు కదా. ఇప్పుడు ప్రతిరోజు మీరు ఆ మద్యపానం సేవించకపోతే ఉండలేకపోతున్నారు. రే ప్లీజ్ రా సిస్టర్ గారు, మీతోటే చెప్తున్నానమ్మా, వద్దమ్మా, మన అలా మందు కొడుతుందంటే మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఆ తర్వాత మళ్ళీ వయసు పెద్దవాళ్ళు అయిన తర్వాత అసలుకే ఎవరు లేకుండా అన్నట్టుగా మీరు ఉన్నారు. ఇక మిమ్మల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరుంటారు? మిమ్మల్ని చూడగలిగిన వాళ్ళు ఎవరుంటారు? క్రీస్తు ప్రేమతో నేను చెప్తున్నా, నిగ్రహం తెచ్చుకుందాం రండి. నువ్వు దేవునికి ప్రియమైన వ్యక్తివై ఉన్నావు, నువ్వు దేవునికి బహుప్రియమైన వ్యక్తివై ఉన్నావు. ఇప్పుడు చూడండి, దానియేలు తనకు తాను చెప్తున్నాడు, తనే ఒక నిగ్రహం కలిగి చెప్తున్నాడు, నేను ఈ మద్యపానం సేవించి, రాజుగారు త్రాగేటువంటి ఒక మద్యపానం సేవించి నేను ఎలాగున్నా నా యొక్క శరీరాన్ని అపవిత్రం చేసుకోగలను, వద్దు అని చెప్పేసి అని అంటున్నాడు. ఈ విషయానికి వస్తే ఇంకొక మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే మన యొక్క దేశంలో మిలిటరీలో సేవ చేసినటువంటి వారికి వాళ్ళ రిటైర్మెంట్ అనంతరం ఒక క్యాంటీన్ కార్డు ఇస్తారు. బట్ వాళ్ళకి బాటిల్స్ ఇస్తారు, ఈ మద్యపానమైనటువంటి ఒక బాటిల్స్ నెలకి 2-4 ఇలాంటి ఒక కోట అనేటువంటిది ఉంటుంది. ఆ కోటలో వాళ్ళకి ఇస్తూ ఉంటారు. వీళ్ళప్పటికి మిలిటరీలో సేవ చేసినటువంటి ఆ బాడీ, కసరత్తు చేసినటువంటి ఒక బాడీ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత, రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా వాళ్ళు కూడా ఎక్కువ మంది మద్యపానం సేవించేస్తూ ఉంటారండి. ఏమంటారంటే మా గవర్నమెంట్ ఇస్తుందండి, మేము చేసినటువంటి ఒక దేశ సేవకి ఆ గవర్నమెంట్ మాకు ఇస్తుంది. ఏమండి దేశ సేవ చేశారు, చాలా సంతోషం. ఇప్పుడు ఈ రోజున ఎందుకు మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు? ఆ మిలిటరీలో నుంచి రిటైర్మెంట్ తీసుకోమని చెప్పేసి అని ఇంటికి పంపించారు. ఇప్పుడు ఇంటికాడ ఉండి మీరు బుద్ధిగా కుదురుగా ఉండకుండా మీరు తాగుతున్నారు, మీతో పాటు మీ భార్యను కూడా తాగమని ఒత్తిడి చేస్తున్నారు, కోప్పడుతున్నారు. బహుశా మీతో పాటు మీ యొక్క స్నేహితులు కొంతమంది ఇంటికి తీసుకొచ్చి పార్టీ చేసుకుందాం రారా, మందు పార్టీ పెట్టుకుందాం రారా అని చెప్పేసి అనుకొని మీ స్నేహితులను తీసుకొని తాగుతున్నారు. మీ గురించే కదా నేను మాట్లాడుతున్నాను. ఎవరైతే ఇలాంటి రీతిగా ఉంటున్నారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. ఈ రోజుని క్రీస్తు ప్రేమతో నేను సవినయంగా నేను మీకు మనవి చేసుకునేటువంటి ఒక మాట ఏమంటానంటే, ప్లీజ్ అలా మద్యపానం సేవించొద్దండి. మీరు దేవునికి ప్రియమైనటువంటి వాళ్ళండి, బహుప్రియమైనటువంటి వారండి. సో మనం నిగ్రహం తెచ్చుకుందాం. దానియేలు అంటాడన్నమాట, నో ఐ డోంట్ వాంట్, ఈ లెక్కర్ నేను తీసుకోను, ఈ మద్యపానం నేను తీసుకోను అని దాన్ని తృణీకరించగలిగాడు. తీసుకోకుండా ఉన్నాడు కనుకనే ఆ యొక్క అధికారి లేక వాళ్ళ మీద అధిపతిగా ఉండినటువంటి వాడు ఆ తర్వాత ఈ దానియేలుని ఆయనతో పాటుగా ఉన్నటువంటి ఆయన యొక్క స్నేహితులు 3 షద్రక్ మేషక్ అబేద్నెగో అనేటువంటి వాళ్ళు కూడా మద్యపానం తీసుకోకుండా ఉన్నారు కనుక మిగిలిన మద్యపానం సేవించిన వాళ్ళకంటే వీళ్ళ ముఖం ప్రకాశమానంగా ఉందంట.
ఒక్కొక్కసారి మనం కూడా అంతే కదా, చూస్తూనంటే మందు కొట్టేటువంటి వాళ్ళ యొక్క ముఖం చూస్తే పీకిపోయినట్టు ఉంటుంది. ఈ మందు బాబుల యొక్క కళ్ళల్లో కళ అనేటువంటిది ఉండదు. ఈ మందుబాబుల యొక్క బుగ్గలు పాడైపోయి ఉంటాయి. మందుబాబుల యొక్క జీవితం, ముఖం ఇవంతా కూడా పాడైపోతుంది. సో ఈరోజు నేను చెప్తున్నా, మీరు దేవునికి బహుప్రియమైన వారుగా ఉండినట్లుగా ఇక మీదట నేను లిక్కర్ తీసుకోను అని తీసుకుందామా ఒక తీర్మానం. ఎవరైతే లిక్కర్ తాగుతున్నారో వారి గురించి చెప్తున్నా. ఒకవేళ లిక్కర్ తాగినటువంటి వాళ్ళకి కూడా మాట చెప్తానమ్మా, ఈరోజు నేను లిక్కర్ మాత్రమే కాదు, ఒక్కొక్కసారి కాఫీ తాగకపోతే ఉండలేము, టీ తాగకపోతే ఉండలేము, ఒక్కొక్కసారి ఆ పెప్సీ లేకపోతే ఆ స్ప్రైట్ లేకపోతే ఇంకొకటి ఇలాంటి డ్రింక్స్ వాటిని కూడా ఒక్కొక్కడు ఉంటారండి బాబాయంగాను. వాటికి కూడా బానిస అయిపోవడం మంచిది కాదు. ఇలాంటివి కెమికల్స్తో కూడినటువంటివి కనుక ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉంటాయి. ఈరోజు మనం దేవునికి బహుప్రియమైనటువంటి వాళ్ళం. లెట్ us have some control over our drinking. మనం తీసుకునేటువంటి వాటిల్లో ఈ మధ్యలో నేను వింటున్నప్పుడు చాలా చోట్ల అంతా జ్వరాలు, చాలా చోట్ల అందరికీ థ్రోట్ పెయిన్, గొంతుకు నొప్పి వచ్చేసి చాలామందికి జలుబులు చేసేసి ముక్కు కారిపోతున్నటువంటి రీతిగా ఇలాంటివి కూడా ఉంటూ ఉన్నప్పుడు బెటర్ ఏంటంటే, నేను చాలా కాలం క్రితం మా డాక్టర్ గారు నాకు ఇచ్చిన సజెషన్, ఆ రోజుల్లో నేను క్యాంపులకు వెళ్తుండేవాడిని, ఎక్కువ బయట తిరుగుతుండేవాడిని, ఏ మటుకు తాగేస్తుండేవాడిని, నీళ్లు తాగేస్తుండేవాడిని. సో ఇంటికి వచ్చిన తర్వాత అయ్యా నాకు కడుపు నొప్పి వస్తుంది, ఇలాగ బాధగా ఉంటుందని చెప్పేసానంటే అప్పుడు ఆయన సజెషన్ చేశారు. దాదాపు 25 సంవత్సరాల పైన అయి ఉంటుందండి. ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే వేడి నీళ్లు త్రాగండి అని చెప్పారు. సో బెటర్ ఏంటంటే, ఎక్కడన్నా మనం ఏదైనా తీసుకోవాల్సి వచ్చినప్పుడు వేడి మంచినీళ్ళు తాగండి, కొంచెం మజ్జిగ తాగండి. దానికి కూడా మళ్ళీ బానిస అయిపోయినట్టు ఉండొద్దు. కాఫీలో కఫైన్ ఏదో ఉంటుంది అంటారు, అది కూడా మంచిది కాదు. టీలో కూడా అంత మంచిది కానటువంటిది ఉంటుంది. తర్వాత నేను ఇప్పుడు బయట దేశాలకు వెళ్తున్నప్పుడు నేను తెలుసుకున్న ప్రకారంగా, నేను చూసిన ప్రకారంగా ఏమంటానంటే, పాలతో కలిపినటువంటి ఒక టీ లేక పాలతో కలిపిన కాఫీ తేన్పులు, గ్యాస్ట్రిక్ పెయిన్లు వస్తూ ఉంటాయి. సో వీలైతే చిన్న డికాషన్, ఒక చిన్న కప్పు కొంచెం తీసుకుందరు. కానీ బెటర్ ఏంటంటే వీటికంటే చక్కని వేడి మంచినీళ్ళు త్రాగండి. అప్పుడు దానివలన మనకు ఆరోగ్యానికి అంతా కూడా చాలా మంచిగా ఉంటుంది. ఉదయాన్నే లేచిన వెంటనే ఒక గ్లాసుడు లేక 2 గ్లాసులు కొంచెం వేరే చేసినటువంటి గోరువెచ్చని చేసినటువంటి ఒక మంచినీళ్ళు త్రాగితే మనకి అన్ని విషయాల్లో కడుపు క్లీన్ అవుతుంది, తర్వాత మనకి ఆరోగ్యంగా ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. దానియేలుని దేవుడు నీవు నాకు బహుప్రియుడవు అని ముమ్మారు చెప్పినప్పుడు దానియేలు జీవితంలో మనం చూసింది ఏంటంటే, ఏది తన దేహాన్ని అపవిత్రం చేస్తుందో అట్టి అపవిత్రము చేసేటువంటి ఒక లిక్కర్ కానీ, మద్యపానం కానీ, పొగ త్రాగడం కానీ, లేక కాఫీ టీలు ఎక్కువ తాగడం కానీ, లేక డ్రింక్స్ ఎక్కువ తాగడం కానీ, అది కూడా బ్లాక్ పెప్సీ కోలా కానీ, కోకో కోలా కానీ, ఇలాంటివైనటువంటివి తీసుకోవడం కానీ, ఇవన్నీ దూరం చేశాం. ఏమండో మళ్ళీ ఒక మాట చెప్తున్నా, ఇవన్నీ కూడా పాపం అని నేను చెప్పట్లే, చెడు అలవాట్లు అని చెప్తున్నాను అంతే. నేను మన దేహాన్ని పాడు చేసామని చెప్తున్నాను, అంతేగాని పాపం అని చెప్పేసి అని అంత సూటుగా నేనేం మాట్లాడలే. సో చెడు అలవాట్లకి మనం తావివ్వద్దు. రెండోది, దానియేలు గారు చెప్పినటువంటి మరి యొక్క విషయం ఏంటంటే, రాజుగారు తినే ఆహారం తినండ్రా బాబని మాంసం తీసుకొచ్చి పెట్టారంట, మంచి మంచి రాజరికపు భోజనాలు తీసుకొచ్చి పెట్టారంట. దానికి కూడా దానియేలు ఏమంటే, అయ్యా మా మీద అధికారిగా ఉన్నాయ్యా, ఒక్క నిమిషం నా మాట వినయ్యా, నాకు ఈ మాంసం కూరలు ఇవన్నీ వద్దు, కానీ మసాలాలతో కూడినటువంటి ఒక కూరలు వద్దులే, కానీ నూనె నిగనగలాడుతున్నట్టుగా పైకి తట్టు చేరిపోయినట్టుగా వచ్చేటువంటి ఆ నూనెతో కూడినటువంటి పదార్థాలు వద్దులే, కానీ వేపుళ్ళు ఇలాంటివన్నీ వద్దులే, కానీ కూరగాయలతో నాకు భోజనం పెట్టండి అయ్యా, పండ్లతో నాకు భోజనం పెట్టండి, అది చాలు నాకు అని చెప్పేసి అని అంటాడు. వరే భలే విచిత్రంగా అనిపించింది నాకు. ఇప్పుడు కూడానండి మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు చెప్తుంది అదే. ఎందుకనంటే చికెన్ మనం తీసుకుంటుంటే బ్రాయిలర్ చికెన్ రెక్కలనంట ఇంజక్షన్ ఇస్తున్నారంట. ఇంజక్షన్ వల్ల రెక్కలు ఎంత లావ్ అయిపోతున్నాయి, కాళ్ళు తోళ్ళు ఎంత లావ్ అయిపోతున్నాయి. అవి తెచ్చుకొని చికెన్ కాళ్ళు లెగ్గం, చికెన్ వింగు, రెక్కలు అని చెప్పేసి మనం తీసుకొని చేస్తానంటే లేనిపోయిన ఇంజక్షన్లు ఇచ్చినందు చేత బలహీనతలు వచ్చేస్తున్నాయి. మటను మంచిది కాదు, షుగర్ ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటిది లేక షుగర్ బీపీలు ఉన్నప్పుడు మనం ఎక్కువ మటన్ తీసుకోవడం అనేటువంటిది కూడా మంచిది కాదు. అందుకని ఇప్పుడు డాక్టర్స్ కూడా ఇస్తున్న సజెషన్ ఏంటంటే, మీరు మాంసం మానేయండి అని అంటున్నారు. ఒకవేళ మీరు తీసుకుంటే కూరగాయలు ఇలాంటివి తీసుకోండి. ఏమండి ఒకసారి మనం ముందుకు వెళ్ళిపోదాం, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళిపోదాం. దేవుడు ఆదాము అవ్వలను సృజించినప్పుడు మాంసాహారం ఇవ్వలేదు వాళ్ళకి. దేవుడు ఏమన్నాడంటే, ఈ తోట చెట్లలో ఉన్న దేని వృక్ష ఫలములనైనను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు. ఎంతకాలం వాళ్ళు పాపము చేయకుండా ఉండి ఉన్నారో, బయటికి పోకుండా ఉండి ఉన్నారో అంతకాలం నేను అనుకుంటా వాళ్ళు తిన్నది పండ్లు మాత్రమే తిన్నారు. వాళ్ళు అక్కడ అన్నం వండుకొని తినలేదు,
లేకపోతే వాళ్ళు అక్కడ మాంసాన్ని వండుకొని తినలేదు, ఉన్న జంతువులను చంపుకొని వాళ్ళు తినలేదు. వాళ్ళు తీసుకున్న దానిలో ఏంటంటే ఫ్రూట్స్, చక్కని ఫ్రూట్స్. నేను ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళేటప్పుడు అక్కడ మన వాళ్ళకి నేను తీసుకొని వెళ్ళేటప్పుడు చెప్తూ ఉంటా, ఏంటంటే ఇక్కడ ఈ ఇజ్రాయెల్ దేశంలో దానిమ్మ పండ్లండి ఇంతంత పెద్దవి అంటే బాబా కానీ మామూలు కాదండి. ఒక్కొక్క దానిమ్మకాయ ఎంత పెద్దగా ఎర్రగా చక్కగా ఉంటూ ఉంటాయి. సో నేను వాళ్ళకంట రోజుకి ఒక దానిమ్మ పండు ఒలుచుకొని చక్కగా తినండి. మంచి మంచి యాపిల్స్ ఉంటాయండి అక్కడ, రోజుకు ఒక యాపిల్ పండు ఒకటి తినండి. మంచి ఆరెంజెస్ ఉంటాయండి, అబ్బా తియ్యగా. మనకు ఒక్కొక్కసారి దొరికేటువంటి కొంచెం పుల్లగా ఉంటాయి, మనం తినలేము, కానీ అది కూడా మంచిదే. సిట్రిక్ యాసిడ్ అని చెప్పేసి అని విటమిన్ సి ఉంటుంది, పుల్లగా ఉంటే కనుక అది కూడా తీసుకోవాలి, మన బాడీకి మంచిది విటమిన్ సి అనేటువంటిది. సో ఒకవేళ పుల్లగున్నా లేక తీయగున్నా ఆరెంజెస్, కమలా ఫలాలు ఇలాంటివి ఉంటాయి, అవి తీసుకోమని చెప్తూ ఉంటా. వీటికంటే పెంచి ఇజ్రాయెల్ దేశంలో నాకు ఇష్టమైనవి ఏంటంటే అక్కడండి మంచి మంచి ఫ్రూట్స్ దొరుకుతాయండి. అంజూరాలు దొరుకుతాయి, ఖర్జూరాలు దొరుకుతూ ఉంటాయి, మంచి ద్రాక్ష పండ్లు దొరుకుతూ ఉంటాయి. ఎరికోకు వెళ్ళినప్పుడు అక్కడ రుచికరమైనటువంటి అరటిపళ్ళు అండి బాబు. అక్కడ దేశంలో దొరికే అరటిపళ్ళు ఎంత రుచికరంగా ఉంటూ ఉంటాయో. నేను అనుకుంటా అసలు నిజానికి అన్నం తినడం ఆపేసి మనం ఈ పండ్లు తింటే చాలండి బాబు, ఎంత హాయిగా ఉంటుంది ఏగాను. కానీ మన తెలుగు వాళ్ళకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆ దేశానికి వెళ్ళాక 1-2 రోజులు అయ్యేసరికి ఇక నా దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేస్తుంటారు, అయ్యా ఇంత ముద్దంటే పెట్టండి అయ్యా, ఇంత ముద్దంటే పెట్టండి అయ్యా అని చెప్పేసి, ఇంత కాస్త పప్పు కూర అంటే పెట్టండి అయ్యా, లేకపోతే మేము తెచ్చుకునేటువంటి పచ్చళ్ళు, ఆ పచ్చళ్ళు తెచ్చుకొని అక్కడ నూనెతో ఆ కారంతో ఆ పచ్చళ్ళు వండుకొని ఆ పచ్చళ్ళు వడ్డించుకొని దాంతో కలుపుకొని ఎర్రగా కనబడ్డాక అప్పుడు తినడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఈరోజు నేను మీతో చెప్తున్నమాట అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఎంత తగ్గించగలిగితే అంత రైస్ తగ్గించండి. ఈ రోజుల్లో మనం తెచ్చుకునేటువంటి ఒక రైసు ఎరువులేసి పెంచినటువంటి ఒక రైస్, అందుచేత అదే మనకి షుగర్కి కారణమవుతుంది. వైట్ రైస్గా తెల్లదనం రావడం కొరకు దానిలో కొన్ని కెమికల్స్ వేస్తూ ఉంటారు. ఆ కెమికల్స్ వలన మనం తెచ్చుకున్నటువంటి ఒక రైసు ఏదో పేర్లు పెడుతూ ఉన్నారు వాటికి, అవి మనకి తెల్ల కనబడుతుంటే పట్టుకున్నప్పుడు కూడా ఎంతో నున్నగా ఉన్నట్టుకుంటే ఆ బియ్యం మనం పట్టుకుంటే కనుక, ఎందుకంటే దానిలో కెమికల్స్ వేశారు కనుక ఈ కెమికల్స్ మన ఆరోగ్యాన్ని పాడు చేస్తూ ఉన్నాయి. ఈ మాంసాలలో కూడా కల్తీ రకం వచ్చేసింది కనుక ఏ మాంసమో ఏంటోది మనకు తెలియట్లేదు కనుక అవి తీసుకున్నప్పుడు అవి తింటూ ఉన్నప్పుడు మనకి అనారోగ్యం అవుతూ ఉన్నది. మన యొక్క షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, మన యొక్క బీపీ లెవెల్స్ పెరుగుతూ ఉన్నాయి, మన యొక్క ఆరోగ్యం క్షీణిస్తూ ఉంది. మనం జీవించవలసినంత దీర్ఘాయుష్తో మనం జీవించడానికి బదులుగా మనం ముందుగానే పోతూ ఉన్నాం. పైపెచ్చు నేను అంటాను, ఇలా మాంసం తినేటువంటి వాళ్ళ యొక్క ముఖం చూడండి జిడ్డు బారిపోయినట్టుగా ఉంటుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఒక కొవ్వు పదార్థం ఈ ముఖంలో నుంచి కూడా వస్తున్నందు చేత మన ముఖం జిడ్డు అయిపోయినట్టుగా కనబడుతుంది, మందబారినట్టుగా కనబడుతూ ఉంటుంది, మైల్డ్గా ఉన్నట్టుగా కనబడుతుంటుంది. కొంతమంది అంటారు ఆ మాంసం ఎక్కువ తింటే నాలుగు కూడా బాగా దెబ్బడైపోద్దంట, మన మాట సరిగ్గా రాకుండా అనేటువంటి రీతిగా. కానీ అదే కూరగాయలు తినేటువంటి వాళ్ళు, పప్పు తినేటువంటి వాళ్ళకి మొక్కలు చూడండి, అబ్బా నిగనిగలు ఆడుతూ ఉంటుందండి. కానీ వయసు పెరుగుతున్నా వాళ్ళు మాత్రం ఎంత చక్కగా ఎంత షార్ప్గా ఉంటూ ఉంటారు. దేవుడు ఆదాము అవ్వలైనటువంటి వారికి ఇచ్చింది పండ్లు తినమని చెప్పాడు. ఇక్కడ దానియేలు తను కూడా ఈ భోజనాలు అనగా రాజరికపు భోజనాలు, పలావలు, బిర్యానీలు, ఆయిల్ వేసినటువంటివి లేదా డాల్డా వేసినటువంటివి ఇలాంటివి తినడానికి బదులుగా వారు సింపుల్ ఫ్రూట్స్, కూరగాయలు ఉడకబెట్టుకొని బీరకాయలు, బెండకాయలు, దొండకాయలు ఇలాంటివి చక్కని కూరగాయలు అలానే పండ్లు తినడం మొదలుపెట్టండి. ఈరోజు చెప్తా దానియేలు ఫాస్ట్ అన్నట్టుగా అద్భుతమైనటువంటి అందాన్ని, సౌందర్యాన్ని మీరు కలిగొండి దేవునికి బహు ప్రియమైన వారుగా మీరు ఉండగలుగుతారు. ఈరోజుని ఒక తీర్మానం చేసుకుందామా? వెరీ సింపుల్ చెప్పాను కదా నేను. ఈరోజు బహుశా మీలో కొంతమంది వాక్యం చెప్పలేదని అనుకున్నారా? వాక్యంలో ఉన్నటువంటి మాటలే కదా నేను చెప్పాను. మీరు బహు ప్రియమైన వారు. దానియేలు బహు ప్రియుడిగా దేవుని చేత పిలువబడి ఉన్నాడు. అయితే దానియేలులో ఉన్న ఒక లక్షణం మనం ఏం చూసామనంటే అతడు ఆహార పదార్థముల విషయంలో, పానీయం విషయంలో తగు జాగ్రత్త కలిగి తన ఈ దేహం అనే దేవుని ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకున్నాడు. దేవుడి చేత బహుప్రియుడని పిలువబడి ఉన్నాడు. అయితే ఒకటి, ఇలా కూరగాయలు తిన్నందుచేత లేతే ఇలాంటి మద్యపానం సేవించనందుచేత దేవుడు అతన్ని బహుప్రియుడిగా అన్నాడని నేను అనట్లే. దేవుడు దానియేలుని బహుప్రియుడు అన్నాడు.
అతనిలో ఉన్న లక్షణం చూసుకొని ఈరోజు మనం కూడా కంట్రోల్ చేసుకుందామని చెప్పా. నా మాట ప్రకారంగా మీరు కంట్రోల్ చేసుకున్నారు నాకు తెలుసు. ఇక మీదట మాంసాలు తగ్గిస్తున్నారు, ఇక మీదట మీరు మంచి మంచి కూరగాయలు పండ్లు రప్పించుకొని మీరు తింటూ ఉన్నారు. అన్నం ఇంత పెద్ద కుప్ప పెట్టుకునే దానికంటే అన్నం కూడా రైస్ కూడా వీలైతే చిన్న ముద్ద మాత్రమే, ఒక గరిటెడు ముద్ద మాత్రమే పెట్టుకొని దాంతోపాటు ఈ కూరగాయలు దాంతోపాటు యొక్క పండ్లు ఇవి తీసుకొని మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకొని దేవునికి బహు ప్రియమైన వారుగా మీరు జీవిస్తున్నారు. మరి ముఖ్యంగా మద్యపానం సేవించే వాళ్ళకి క్రీస్తు ప్రేమతో నేను బ్రతిమలాడి చెప్తున్నాను. నా మాట మీరు వింటున్నారు కదా, నా మాటకి మీరు లోబడుతున్నారు కదా, ఇక మీదట మనమే నిర్ణయం తీసుకుందాం. ఎవరు చెప్పక్కర్లే, నేను చెప్తున్నానుగా, నా మాట మీరు వింటున్నారు. ఇక మీదట మీరు మద్యపానం సేవించరు, మీరు దేవునికి బహు ప్రియమైన వారు. తండ్రి, ఈ బిడ్డలన్నీ చేతులకు అప్పగిస్తున్నా, ఈ కుటుంబాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నా. మరి ముఖ్యంగా నా బ్రదర్నైనా అలానే మా సిస్టర్ గారిని కూడా నైనా నీ చేతుల్లో పెడుతున్నాను. నైనా ఒకవేళ ఏ శోధన చేత, ఏ పరిస్థితుల చేత వీళ్ళు మందు కొడుతూ ఉన్నారో, ఏ పరిస్థితుల చేత ఒకవేళ మేము తినేటప్పుడు కూడా నైనా గొంతుకి కత్తి అడ్డు పెట్టుకొని అన్నట్లుగా నైనా కావాల్సినవి అన్నీ తినేయడానికి, మాంసాలు తినేయడానికి, అన్నం ఎక్కువ పెట్టుకొని తినడానికి, తత్ఫలితం కొంతకాలం వయసు వచ్చేసరికి షుగర్ బలహీనతలు, బీపీ బలహీనతలు, నీరసమైపోవడాలు, మోకాళ్ళు పీకుళ్ళు, నేను నరాలు పీకడం, లేదా కీళ్ళ నొప్పులు రావడం, కూర్చుంటే లేకలేక, లిగిస్తే కూర్చోలేక, నడవలేక, మా నడక కూడా మారిపోయి ఇలా ఊగుతున్నట్టుగా మేము నడుస్తూ ఉండడం, ఇవన్నిటికీ గల కారణం మేము తినే అన్నం, ఆ తినేటువంటి ఒక కూరలు, ఆ మాంసాలు, మేము త్రాగేటువంటి ఒక పానీయం. ఇక మీదటనైనా వీరు చక్కని వేడి చేసిన మంచినీళ్ళు వేడివేడిగా వీళ్ళు త్రాగటం అలవాటు చేసుకున్నారు. ఇక మీదట మద్యపానం వీరు సేవించరునైనా, నా మాటకు వారు కట్టుబడి ఉంటున్నారనైనా, మంచి బిడ్డలనైనా, వారు విధేయత చూపించే బిడ్డలనైనా, నీకు బహు ప్రియమైన బిడ్డలనైనా, ఇక మీదట మద్యపానం దగ్గరికి వీరు వెళ్ళరు. ఇక మీదట మాంసాన్ని కూడా తగ్గించేసుకుంటూ ఉన్నారు. అన్నం ఆకలిగా మా ప్రభా ఆ యొక్క అన్నంగా వండుకునేటువంటి ఆ విషయాన్ని కూడా దాన్ని కూడా వాళ్ళు తగ్గించేసుకున్నారు. దానికి బదులుగా వీలైనంత ఫ్రూట్స్, వీలైనంత కూరగాయలతో వీరు మంచి భోజనం తింటూ బహు ప్రియమైన వారుగా, అందమైన వారుగా, నన్ను నిగనిగలాడుతూ చక్కనైనటువంటి కళ కలిగినటువంటి వారుగా, ముఖంలోను శరీరంలో కూడా ముడతలు లేకుండా ఒక మంచి స్థితిని కలుగొండి నీకు బహు ప్రియమైన వారుగా వీరు ఉంటున్నారని నేను నమ్ముతూ వీరిని నీ చేతులకు అప్పగిస్తూ, వారికి కావలసిన నిగ్రహం మీ పరిశుద్ధాత్మ వలన మీరు ఇచ్చి ఉన్నారు కనుక మీకు కోటి కోటి స్తుతులు మేము చెల్లించుకుంటూ యేసు శక్తి గల నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను దేవదేవుని దీవెన ఆశీర్వాదం ఆయన బిడ్డలుగా మీకు, మీ కుటుంబానికి నేను చెప్పిన మాట ప్రకారంగా మద్యపానం సేవించకుండా ఉండినట్లు, మాంసాహారం ఎక్కువ కాకుండా తగు మాత్రపు ఆహార పదార్థాలు కలిగి ఉండి దానితో ఫ్రూట్స్, మంచి మంచి కూరగాయలు తిన్నట్లు సదా మనకు తోడయండి, ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ఒకవేళ ఈ కార్యక్రమాన్ని పిల్లలు చూస్తే మీ తల్లిదండ్రులకి ఇలాగనే చెప్పండి మంచి మాటగా. అలాగే తల్లిదండ్రులు అయినటువంటి వారు మీ పిల్లలకి ఇలాంటి మంచి ఆహార పదార్థాలు ఇవ్వండి. ఎందుకనంటే మీరు, మీ బిడ్డలు, మీ తల్లిదండ్రులు, మనం అందరం కూడా దేవునికి బహు ప్రియమైనటువంటి వారు. ఈ విషయంలో మీరు పొందుకున్న మేలులు, ఇంకేదైనా ఒకవేళ ఇలాంటి సలహాలు, ఏదైనా మాట మీకు సహాయకరంగా ఉండాలి అనుకుంటే ఒక ఉత్తరం ద్వారా కానీ, ఒక మెసేజ్ ద్వారా కానీ, ఒక వాట్సాప్ మెసేజ్ ద్వారా కానీ నాతో మీరు సంప్రదించవచ్చు. మా అడ్రస్ ఈ సత్య సువార్త, సామర్లకోట 533440, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అడ్రస్ మరొకసారి ఈ సత్య సువార్త, సామర్లకోట్ 533440, ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఒకవేళ నాతో మీరు ఫోన్లో మాట్లాడాలని కోరుకున్నట్లయితే నా ఫోన్ నెంబర్ 9848110907, 944000409922, 8885526766. ఒకవేళ నాకు ఈమెయిల్ చేయాలనుకున్నట్లయితే నా ఈమెయిల్ ఐడి ఈ సత్య సువార్త @gmail.com. మనం వచ్చే వారం ఈ సత్య సువార్త కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకొని మరి ఒక అద్భుతమైన సువార్తమానంతో మీ ముందుకు వచ్చేటంత వరకు ఇక మీదట మీరు మందు కొట్టుకొనగా, ఇక మీదట మీ భోజన పదార్థాలు తగు మాత్రముగా లిమిటెడ్గా ఉండినట్లు నడిపిస్తున్న ఆ యేసయ్య చేతులకే మిమ్మల్ని అప్పగిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న మీ ప్రియ సహోదరుడు ఈ సత్య సువార్త రాజు.